నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను స్వాతిక. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. డీటెయిల్ చూసుకుంటే బీజేపీ తెలంగాణ రథ సారథిపై అధిష్టానం కసరత్తు తుది దశకు చేరింది. కొత్త పాత వివాదంతో చాలా రోజులుగా తెలంగాణ కమలదళం నలిగిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కమల దళపతి నియామకంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసి సగం మేర సీట్లు సాధిస్తేనే తెలంగాణలో అధికారం సాధ్యమని భావిస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కార్యకర్తలను గెలిపించుకుంటామని బీజేపీ ఎంపీలు శపథం చేశారు. ఆలోచన ఘనంగానే ఉన్న కార్యక్షేత్రంలో కమలనాథులు అడుగు ముందు పడలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలే పోటీ పడ్డారు. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కల్వకుర్తి నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆచార్య అధిష్టానం ముందు తమ విన్నపాలను విన్నవించుకున్నారు. షార్ట్ లిస్ట్ తయారు చేసి అభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేసింది బీజేపీ హైకమాండ్. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? అదేంటి అంత గణనీయంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, 8 మంది ఎంపీలను గెలుచుకున్నారు, 2 కేంద్ర మంత్రులు అయ్యారు, కీలకమైన పోస్టులన్నీ వస్తున్నాయి. ఇంకా తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి అనేటువంటి సందేహాలు ఎందుకు? రానున్నటువంటి రోజుల్లో మేమే ఖచ్చితంగా కీలకంగా మారబోతాం, అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి బీజేపీ నుంచి చెప్తున్నారు కదా. ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని అంటే, నిజంగా ప్రస్తుతం బీజేపీలో ఏం జరుగుతుందో బీజేపీ నేతలకు కూడా అర్థం కానటువంటి అగమ్య గోచరమైన పరిస్థితి ఉంది. అసలు బీజేపీకి సంబంధించి ఇప్పటి వరకు అధ్యక్షుడిని ఎందుకు నియమించట్లేదు అంటే, బీజేపీ అధ్యక్షుల లిస్టులో ఒక్కసారి ఉన్న వాళ్ళ లిస్టు చదివితే చాంతాడంత ఉంది. ఈటల రాజేందర్ మొదలుకొని డీకే అరుణ కానీ, రఘునందన్ కానీ, అరవింద్, వీళ్ళు కాకుండా రామచంద్రరావు కానీ, లేదంటే కొత్తగా వస్తున్నటువంటి పేర్లు, ఈవెన్ మనకు పొంగులేటి సుధాకర్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వస్తుంది. వీళ్ళతో పాటు వివిధంగా అంటే గతంలో పనిచేసినటువంటి చింత సామమూర్తి పేరు కానీ, అదేవిధంగా మనోహర్ రెడ్డి పేరు కానీ, వీళ్ళందరి పేర్లు అంటే రకరకాలుగా రోజుకొక పేరు తెర మీదకి వస్తుంది. ఇతనే కాబోయేటువంటి మీ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి పార్టీ శ్రేణులకు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు, ఎందుకు నియమించట్లేకపోతున్నారు? ఒక పర్సన్కి సంబంధించి అంటే పోటీ అంటే ఇద్దరి మధ్య ముగ్గురు మధ్య ఉండాలి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనేటువంటి డిస్కషన్ కొన్ని రోజులు నడిచింది. ఆ తర్వాత హైకమాండే చెప్పింది పాత కొత్త ఏంటి, అందరూ మన వాళ్ళే కాబట్టి పాత కొత్త ఏం లేదు, అందరూ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే అన్నారు. సరే, పాత కొత్త లేదు, మరి ఉన్న వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదు? తెలంగాణకు సంబంధించి మాకు చాలా కీలకము, దక్షిణాది మీద చాలా స్పెషల్ ఫోకస్ చేశాము, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యము, ఇంత గణనీయంగా ఓటింగ్ పర్సంటేజ్ మాకు ఇచ్చారు, 8 మంది ఎంపీలను ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది, తెలంగాణ రాష్ట్రానికి మేము ఎంతో చేయబోతున్నాం, తెలంగాణలో బాగా వేస్తామని చెప్పినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారు? ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడిని నియమించట్లేదు అంటే, సరే రాష్ట్ర కేంద్రంలో అధ్యక్షుడు నియమించట్లేదు కదా, దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల ఉంటాయి అని చెప్పేసి గతంలో కొంత టాక్ వచ్చింది. ఎందుకంటే కాస్త మీడియాను కూడా డైవర్ట్ చేయడానికి ఇలాంటి టాక్ బీజేపీలో మనకు వినిపించింది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే హర్యానా, రాజస్థాన్, బీహార్ వీటికైతే అధ్యక్షులను నియమించారు కదా. రీసెంట్గా ఇన్ఛార్జ్ల లిస్టు కూడా వచ్చింది. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ నియామకం కూడా జరగలేదు. ప్రస్తుతం ఉన్న వాళ్ళు అసలు ఇన్ఛార్జ్గా కొనసాగుతారా లేదా అని చెప్పేసి ముఖ్య నేతలకు క్యాడర్కే తెలియనటువంటి పరిస్థితి. అధ్యక్షుడిని ఎందుకు నియమించట్లేదు, ఇన్ఛార్జీలను ఎందుకు నియమించట్లేదు? రానున్నటువంటి స్థానిక ఎన్నికలు, ఇప్పుడు సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలా కొట్లాడతారు? ఎవరు ఒక నాయకుడు అంటూ ముందు లేకపోతే ఎలా కొట్లాడతారు? అదేంటి, కిషన్ రెడ్డి ఉన్నాడు కదా రాష్ట్ర అధ్యక్షుడిగా. కిషన్ రెడ్డి ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయనకు తలకు మించినటువంటి భారం ఉంది. ఇప్పుడు తను ఉండి ఇక్కడ కొట్లాడేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు బీజేపీకి సంబంధించి మేము చాలా కీలకంగా ఉంటామని చెప్పుకున్నప్పుడు, మనం ఈవెన్ అసెంబ్లీలో చూసుకున్నా బయట చూసుకున్నా కాంగ్రెస్ను గట్టిగా నిలదూస్తుందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. బీజేపీ ఎక్కడ, ఈవెన్ మొన్న అసెంబ్లీలో కూడా మనం చూసుకున్నాము, ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్యలో ఎక్కడ కోఆర్డినేషన్ కనిపించట్లేదు. ఉన్న ఎంపీల మధ్యలో అంటే మనకి పార్లమెంట్ బయట కానీ లేకుంటే తెలంగాణ గురించి మాట్లాడడం విషయంలో ఎంపీల మధ్య కూడా ఎక్కడ కోఆర్డినేషన్ కనిపించట్లేదు. బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే అంటే బీజేపీ కోసం పనిచేసినటువంటి చోటామోటా నాయకులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ ప్రజెంట్ ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి ఇంత అనుకూలమైనటువంటి తీర్పు తెలంగాణ ప్రజలు ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు బీజేపీ పెద్దలు కానీ, బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు రాను
ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో ఎవరిని ముందు పెట్టి మనం ఓట్లు అడగాలి, ఏ విషయం అంటే ఇలా ఇంత చిందరవందరగా పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది పార్టీని డ్యామేజ్ చెయ్యదా అనేటువంటి మాటలు స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. క్యాడర్లో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి అంత మంచిది కాదు. ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మేము అధ్యక్షులం అని చెప్పి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. పాత వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి ఎవరి ద్వారా అయితే వాళ్ళు పైరవీలు చేయించుకోగలుగుతారో వాళ్ళ ద్వారా పైరవీలు చేయించుకుంటున్నారు. సో ఈ రకమైనటువంటి పద్ధతి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో అంటే ముఖ్యంగా తెలంగాణ బీజేపీకి మంచి అయ్యేటువంటి అవకాశం లేదు. ఆ శ్రేణులు కూడా ఒకటే చెప్తున్నాయి, ముందు మన అధ్యక్షులు ఎవరో చెప్పండి, మన ఇన్ఛార్జ్ ఎవరో చెప్పండి, రానున్నటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి మనం ఎలా పోట్లాడదామో చెప్పండి, అండ్ కాంగ్రెస్కి గట్టి పోటీ మనమే అన్నప్పుడు ఏ విషయాలను మనం కీలకంగా తీసుకొని ముందుకు వెళ్దాము. అండ్ ఎస్సీ వర్గీకరణ గురించి కూడా చూసుకున్నాము. అంత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దాని గురించి పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇంటర్నల్ కంటే మాదిగ మధ్య క్లాష్ ఏమైనా వస్తుందా, ఎందుకు వన్ సైడ్ తీసుకోవడం అనుకున్నారా, ఈ విషయాలన్నీ తెలియదు. కానీ ఏ విషయం మీద కూడా అంత స్ట్రాంగ్గా బీజేపీ ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. నేను కాదు కదా అధ్యక్షుని, నేనెందుకు మాట్లాడాలి అనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్తున్నారు. సో అధ్యక్షుని నియమించాల్సినటువంటి అవసరం అయితే ప్రజెంట్ ఉంది. అండ్ బీజేపీకి నమ్మి ఓటేసినటువంటి ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తూతూ మంత్రంగా వచ్చేసి చిన్న చిన్న మీటింగ్లు పెట్టేసుకోను అక్కడ ఉన్నటువంటి శ్రేణులకు లేదా నా నియోజకవర్గ శ్రేణుల గురించి నేను పట్టించుకుంటే చాలు అనేటువంటి దాంతో వెళ్ళడం మాత్రం బీజేపీకి ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు. ఈటల రాజేందర్కి విషయంలో అంటే పాత కొత్త అనుకున్నప్పుడు ఈటల రాజేందర్ చాలా అంటే కేవలం పాత వాళ్ళు ఉంటే ఏం సరిపోతుందో, ఒక డైనమిక్ లీడర్ కావాలి కదా. నాకన్నా డైనమిక్ లీడర్ ఎవరుంటారు, నేను ఎంత పోట్లాడాను బీఆర్ఎస్ తోటి ఇటు కాంగ్రెస్తో కూడా అని చెప్పేసి ఆయన ప్రజెంట్ చేసుకునే విధానం ఇటు అరవింద్ కూడా అలాగే చెప్తున్నారు. అంటే నేను బాగా మాట్లాడగలుగుతాను, బాగా చదువుకున్నాను, నాకు మంచి పట్టుంది రాజకీయాల మీద, నన్నెందుకు చేయకూడదని ఆయన అనడం. రఘునందన్ కూడా నేను లాయర్గా ఉన్నాను, నాకు పాలిటిక్స్ తెలుసు, గట్టిగా మాట్లాడగలుగుతాను, బీజేపీని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాను అని ఆయన చెప్పడం. డీకే అన్న ఒక మహిళకు ఎందుకు ఇవ్వకూడదు, నేను ఎంత చేశాను, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, నేను ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి ఖచ్చితంగా పార్టీని నడిపించగలుగుతాను, నాకెందుకు అవకాశం ఇవ్వదని ఆమె అనడం. ఈ ఎంపీలందరూ పక్కన పెడితే అంటే ఈ ఎంపీల పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ మాకేమి ఇవ్వలేదు కదా, వాళ్ళకే ఎంపీ స్థానాలు ఇచ్చారు, వాళ్ళకే ఎమ్మెల్యేలుగా ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు, కనీసం అధ్యక్ష రేసులో అన్న మమ్మల్ని ఉంచొచ్చు కదా, పార్టీని ఎప్పటి నుంచో మేము పార్టీ కోసం పనిచేస్తున్నాము, అలాంటి మమ్మల్ని ఎందుకు పక్కన పెడతారని మురళీధర్ రావు లాంటి వాళ్ళు మాట్లాడడం. సో ఇవన్నీ చూస్తుంటే మాత్రము బీజేపీలో ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఒక తాటి మీద రాకుంటే మాత్రం ఫ్యూచర్లో బీజేపీకి దెబ్బపడేటువంటి అవకాశం ఉంది. ఇంత కష్టపడి బిల్డ్ చేసుకున్నటువంటి ఈ ఓట్ పర్సంటేజ్ని మళ్ళీ బీఆర్ఎస్ తన్నుకపోతే బీజేపీ మళ్ళీ ఈ పరిస్థితిని పుంజుకోవడం కష్టం. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక తాటిపైకి వచ్చి ఇంటర్నల్గా జరుగుతున్న వాటి మీద ఒక క్లారిటీ ఇచ్చి కలిసికట్టుగా లోపల ఏం జరిగినా కానీ కనీసం బయటకైనా సరే కలిసికట్టుగా వీళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. చూడాలి మరి. కిషన్ రెడ్డి ఇప్పుడు తన పనుల్లో తాను బిజీగా ఉన్నాడు, సంజయ్ కూడా తన పనుల్లో తాను బిజీగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు కేంద్ర మంత్రులు, సహాయ కేంద్ర మంత్రులు అయినప్పుడు వాళ్ళ ఉన్న వర్క్ బర్డెన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో కాబట్టి ఒక అధ్యక్షుడు అనేవాళ్ళు ఇక్కడ ఉండి కీలకంగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లేట్ చేసినా కొద్దీ పార్టీకే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాలి మరి పార్టీ హైకమాండ్ దీని మీద ఎలా ముందుకు వెళ్తుందో. స్పెషల్గా రీజన్ ఒకటి మనకు ఇప్పుడు తెలుస్తుంది, బీజేపీ శ్రేణుల నుంచి వస్తుంది ఏంటంటే ఇక్కడి నుంచి అవుట్పుట్ సరిగా వెళ్ళట్లేదు. అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో అధ్యక్షుని ఎవరు చేస్తే బాగుంటుందని చెప్పేసి హైకమాండ్ ఎవరిద డెసిషన్స్ అయితే తీసుకుంటుందో వాళ్ళ దగ్గర నుంచే క్లియర్ ఇన్ఫర్మేషన్ పోవట్లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు తెర మీదకి తీసుకురావడంతో ఎవరిని నియమిస్తే ఏం పరిస్థితి వస్తుందో అనేటువంటి ఆలోచనలతో కాస్త చూసి వెళ్దాము అనేటువంటి ధోరణిలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత హైకమాండ్కి హైకమాండ్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఎప్పుడో చేస్తారనుకున్నా కూడా ఈ టైం ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మంచిది కాదు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి బీజేపీ వీటి గురించి ఏం మాట్లాడతారో, ఎలా వీటిని అన్నింటిని తిప్పికొడతారో, ఎవరు అధ్యక్షుడిగా వస్తారో, ఆ అధ్యక్షుడు ఏ విధంగా బీజేపీ రథసారథిగా ఉండి బీజేపీని ముందుకు తీసుకెళ్తారో ఈ విషయాలకు సంబంధించి మాత్రం మనకు క్లారిటీ త్వరలోనే వస్తుందని చెప్పేసి బీజేపీ నుంచి అందుతున్న సమాచారం. కానీ ఆ త్వరలో అనేది ఎంత త్వరలో అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో.